ఉత్తర భారతదేశంలోని హిమాచల ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన ప్రసిద్ధమైన శక్తిపీఠాలు 5 ఉన్నాయి. ఈ శక్తిపీఠాలు 108 శక్తిపీఠాలలో మరియు 51 శక్తిపీఠాలలో కూడా ప్రముఖమైనవిగా గుర్తించబడ్డాయి. ధర్మశాల నుండి ఈ ఆలయాలని ఒక వరుసలో చూసినప్పుడు మొదటగా చాముండాదేవి ఆలయము, తర్వాత వజ్రేశ్వరి ఆలయము, ఆ తర్వాత బగలాముఖి, చింతాపూర్ణి, జ్వాలాముఖి, చివరగా నయనాదేవి ఆలయాలు ఉంటాయి. ధర్మశాల నుండి వెళ్ళేటప్పుడు మొదటగా వచ్చే ఆలయము 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాముండాదేవి శక్తిపీఠము. ఈ శక్తిపీఠంలో సతీదేవి పాదము భాగాలు పడడం చేత ఇది శక్తిపీఠంగా పూజలు అందుకుంటూ ఉందని చెబుతారు. రాక్షసులైన చండాముండలను సంహరించిన కాళికాదేవినే చాముండగా ఇక్కడ కొలుస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అమ్మవారు పిండి రూపంలోనే దర్శనం ఇచ్చినప్పటికీ అమ్మవారి ఆకారము మాత్రము స్పష్టంగా కనిపిస్తుంది. వజ్రేశ్వరి దేవి ఆలయము స్థానిక భాషలో వజ్రేశ్వరి దేవిగా పిలువబడే ఈ అమ్మవారి ప్రదేశంలో సతీదేవి యొక్క ఎడమ స్థనము పడినట్లుగా చెబుతారు. ఇక్కడ కూడా అమ్మవారు పిండి రూపంలోనే దర్శనమివ్వగా అమ్మవారితో పాటు మహాకాళి, ఏకాదశి అమ్మవార్లు కూడా పూజలు అందుకుంటూ ఉండే ఈ ప్రదేశంలో అమ్మవారిని దశమహావిద్యలలో ఒకటైన తారాదేవిగా కొలుస్తారు. జ్వాలాముఖి ఆలయము కాంగ్రా జిల్లాలో ప్రసిద్ధమైన ఈ జ్వాలాముఖి ఆలయ ప్రదేశంలో సతీదేవి యొక్క నాలుక పడిన ప్రదేశంగా చెబుతారు. ఈ ఆలయంలో విగ్రహం అంటూ ఉండదు. 3 జ్వాలల రూపంలో 3 అమ్మవార్లు మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మిలు జ్వాలల రూపంలో ప్రతి నిత్యము వెలుగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. చింతాపూర్ణి ఆలయము ఇక్కడ సతీదేవి యొక్క పాదాల కొన్ని భాగాలు పడినట్లుగా చెబుతారు. ఇక్కడ అమ్మవారిని దశమహావిద్యలలో ఒకటైన చిన్న మస్తా రూపంలో కొలుస్తూ ఉంటారు. ఇక్కడ కూడా విగ్రహం అంటూ ఏమీ ఉండదు. కేవలము పిండి రూపము అంటే పవిత్రమైన శిలారూపంలోనే అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. నయనాదేవి ఆలయము బిలాస్పూర్లో ఉండే ఈ నయనాదేవి ఆలయ ప్రదేశంలో సతీదేవి యొక్క నయనాలు పడినట్లుగా చెబుతారు. కొండపైన వెలసిన ఈ అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి మొదటగా రోప్ వే లేదా కారులో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత 570 మెట్లు తిరిగి ఎక్కి దేవాలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. గర్భగుడిలో అమ్మవారు శిలారూపంలోనే దర్శనమిస్తూ ఉండగా ఇందులో ఒక పిండి రూపము పాండవులు ప్రతిష్ఠించిన రూపంగా చెబుతారు. బగలాముఖి ఆలయము ఈ ఆలయము 108 శక్తిపీఠాలలో ఒకటిగా లేకుండా ఉన్నప్పటికీ ఈ ఆలయం యొక్క విశిష్టత, ఇక్కడ జరిగే పూజల విశేషాల గురించి ఈ దేవాలయాన్ని కూడా హిమాచల ప్రదేశ్లో ఉన్న అతి శక్తివంతమైన దేవాలయాలలో ఒకటిగా పరిగణిస్తూ ఉంటారు.